బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, కర్మ ధ్యానం, కర్మ విపాకం నేర్పించిన వంశీ కిరణ్ గారికి, మనల్నందరినీ ముందుండి నడిపిస్తున్న హైమా మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు మాస్టర్. అలాగే నేను ఈరోజు చదవబోతున్న బుక్ 'ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్'. దీని యొక్క ఆథర్ అయిన జోసెఫ్ మర్ఫీ గారికి నా హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు. జూమ్‌లో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మాస్టర్స్. సో, ఈరోజు మనము ఈ బుక్ మనం లాస్ట్ వీక్ స్టార్ట్ చేసుకున్నాము. ఒక చాప్టర్ ఫినిష్ అయింది. సో, ఇదేంటంటే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం ఎలా గైడ్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ రచయిత మనకి వివరిస్తున్నారు. సో, దీంట్లో ఫస్ట్ చాప్టర్ మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. దాంట్లో ఏంటంటే ద ట్రెజర్ హౌస్ వితిన్ యూ, మీలో ఒక గొప్ప నిధి దాగి ఉంది. సో, ఆ క్లాస్ మనం చెప్పుకున్నాము. సో, ఈరోజు మనం చాప్టర్ 2. సో, ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. సో, దీంట్లో చాప్టర్ 2 వచ్చి మీ మనస్సు ఎలా పనిచేస్తుంది. దీని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. హౌ యువర్ మైండ్ వర్క్స్. ఓకే. సో, మనకి బ్రీఫ్‌గా చెప్పుకుంటే ఫస్ట్ చాప్టర్‌లో ఏం చెప్పారంటే రచయిత, మీరేదైనా చేయాలనుకుంటుంది మీ మీ మనస్సులోనే ఉంది. మీలోనే గొప్ప శక్తి ఉంది. దాన్ని మీరే మార్చుకోగలరు. మీరేదనుకుంటే అది చేయగలరు అని రచయిత మన యొక్క సబ్‌కాన్షియస్ నస్‌కున్న పవర్‌ని గురించి చెప్పారు. సో, సెకండ్ చాప్టర్‌లో మీ మనస్సు ఎలా పనిచేస్తుంది, మీ మెదడు, మీ మైండ్ ఎలా పనిచేస్తుంది అని దీంట్లో ఇంకా కొన్ని టెక్నిక్స్, కొన్ని వేరే వాళ్ళ వల్ల అది ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా అవుతుంది అని కూడా మనకి ఇక్కడ రచయిత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, ఈరోజు చాప్టర్‌లోకెళ్ళిపోదాము. You have a mind and you should learn how to use it. There are two levels of your mind: the conscious or rational mind, and the subconscious or irrational mind. So మనం లాస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నట్టే మనకి టూ టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి. వన్ ఇస్ అ కాన్షియస్ మైండ్, ద రేషనల్ మైండ్, ప్రతి ఒక్కటి లాజికల్ గా ఆలోచిస్తుంది. అండ్ ద సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ ఏదైతే ఇస్తుందో సబ్ కాన్షియస్ మైండ్ అలానే వర్క్ చేస్తుంది అనమాట. సో అంటే మనము పాజిటివ్ ఇస్తే పాజిటివ్‌గా పనిచేస్తుంది. నెగెటివ్ ఇస్తే నెగెటివ్‌గా పనిచేస్తుంది సబ్‌కాన్షియస్ మైండ్. సో, మీరు ఎప్పుడైతే పాజిటివ్ విషయాలు కనుక ఇచ్చినప్పుడు మీకు పాజిటివ్‌గానే పనిచేస్తుంది. సో, నేనిక్కడ కొన్ని కొన్ని మేజర్ పాయింట్స్‌ని అండర్‌లైన్ చేసుకున్నాను. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను మాస్టర్స్. సో, పీస్ ఆఫ్ మైండ్ అలాంగ్ విత్ ఎ హెల్తీ బాడీ ఆర్ ఇన్‌ఎవిటబుల్ వెన్ యూ బిగాన్ టు థింక్ and feel in the right way. Whatever you claim mentally and feel as true, your subconscious mind will accept and bring forth into your experience. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే పీస్ ఆఫ్ మైండ్ అండ్ హెల్తీ బాడీ ఇన్‌ఎవిటబుల్. అంటే మీరు కనుక పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకొని, నాకొక హెల్తీ బాడీ కావాలి అని ఎప్పుడైనా గానీ కొందరికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మా ప్రీవియస్ జనరేషన్ అందరికీ డయాబెటిక్ ఉంది. నాకు గూడా డెఫినెట్‌గా వస్తది. నేను స్వీట్లు తిన్నా, తినకపోయినా నాకు డయాబెటిక్ నేను తప్పకుండా అయితాను. లేపోతే నేను ఒబేస్ అయితాను. లావైపోతాను. నేను ఏది తిన్నా వెంటనే లావైపోతాను. అంటే మీరు పదే, 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 పదే ఏదైతే రిపీట్ చేసుకుంటారో అదే మీకు జరుగుతుంది. సో, ఇదేమంటున్నారు, హెల్తీ బాడీ ఈస్ ఇన్‌ఎవిటబుల్. ఇన్‌ఎవిటబుల్ అంటే తప్పక జరుగుతుంది. వెన్ యూ ఫీల్ ఇట్ ఇన్ ఎ రైట్ వే, మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తే తప్పకుండా జరుగుతుంది. వాటెవర్ యూ క్లెయిమ్ మెంటల్లీ యాస్ ఇట్ ఈస్ ట్రూ, యువర్ సబ్‌కాన్షియస్ విల్ ఫాలో. మీరు మెంటల్‌గా ఏదైతే ఇది నిజము అని నమ్ముతారో అదే అదే మీకు రియాలిటీలోకొస్తుంది. జనరల్‌గా నేనొక కొన్ని డేస్ యోగాకెళ్ళాను. సో, అక్కడ కొన్ని డిఫికల్ట్ ఆసనాస్ ఉంటాయి గదా! చక్రాసన, హాలాసన, కొన్ని ఆసనాస్ చెప్పించేటప్పుడు ఆ గురూజీ అనేవాడనమాట. ఫస్ట్ యూ డూ ఇట్ ఇన్ యువర్ మైండ్, దెన్ ఇట్ విల్ కమ్ ఇంటు ద ఫిజికల్ ఫార్మ్. అభి దిమాగ్ మే కర్ లో, ఆసన్ దిమాగ్ మే కర్ లో అని చెప్పేవాడనమాట. అంటే మీరేదైతే నేను చెయ్యలేను ఇది అని మీరు మనసులో అనుకుంటే, డెఫినెట్‌గా మీకు ఆ ఆసన కరెక్ట్‌గా రాదు. అదే కనుక నేను చేయగలను, నేను బ్యాలెన్స్ చేయగలను, అవన్నీ విత్ ప్రాక్టీస్ ఒస్తాయి. విత్ పేషెన్స్, కన్సిస్టెన్సీ వీటితో ఒస్తాయి డెఫినైట్‌లీ. బట్ ద థింగ్ ఈస్, ఇది నేను చేయలేను అని ఫస్టే మీరు అనుకున్నప్పుడు అది డెఫినెట్‌గా అది రియాలిటీలో ఆ ఆసన రాదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, మీ మైండ్‌లో ఏదైతే ఉంటుందో అదే రియాలిటీకొస్తుంది. మీ మైండ్‌లో నేను చేయగలను అన్న ఆలోచన ఉంటే డెఫినెట్‌గా చేయగలరు. You will get a reaction or a response from your subconscious mind according to the nature of your thought or the idea you hold on your subconscious mind.
సో ఇక్కడ అదే రియాక్షన్ ఆర్ రెస్పాన్స్ మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి మీరేదైతే థాట్ ఆర్ ఐడియా మీరు కాన్షియస్ మైండ్‌లో ఏదైతే ఇచ్చారో అంతే గదా! ఎవ్రి యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంటారు గదా న్యూటన్. సో, మనం ఏదైతే థాట్ ఇచ్చామో, ఏదైతే పాజిటివ్ యాక్షన్ ఇచ్చామో అదే మనకి రెస్పాన్స్ లాగా మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఇస్తుంది. సైకియాలజిస్ట్ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ పాయింట్ ఔట్ థట్ వెన్ థాట్స్ ఆర్ కన్వేడ్ టు యువర్ సబ్‌కాన్షియస్ మైండ్, ఇంప్రెషన్స్ ఆర్ మేడ్ ఇన్ ద బ్రెయిన్ సెల్స్. మీరు ఏవైతే మంచి ఆలోచనలు మంచియా, చెడువా కాదు. మీరు ఏవైతే మీ బ్రెయిన్‌కిస్తారో అవే మీకు బ్రెయిన్ సెల్స్‌లో ఫార్మ్ అయిపోతుంటది. యాస్ సూన్ యాస్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్స్ ఎనీ ఐడియా, ఇట్ ప్రొసీడ్స్ టు పుట్ ఇంటు ద ఎఫెక్ట్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. ఒక ఐడియా యాక్సెప్ట్ మీరు ఎక్కడికన్నా వెళ్తే ఇలా ఉంటుంది అని మీరు ఆ థాట్ ముందే ఇచ్చేసారనుకోండి, అక్కడ అలాగే ఉంటుంది. అదే కాకుండా నేనెళ్తాను, నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ జరుగుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాను నేను ఆ ప్లేస్‌లో. నేను నేను మీట్ అయ్యే వ్యక్తులు నాతో చాలా మంచిగా సంభాషిస్తారు. వాళ్ళు నన్ను ఏ విధంగా బాధ పెట్టరు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. సో, మీరు ఏదైతే ఇస్తారో అదే మీకొస్తుంది. It works by the association of ideas and uses every bit of knowledge that you have gathered in your lifetime to bring about its purpose. సో, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, మనం డాక్టర్ దగ్గరికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకెప్పుడన్నా ఫీవర్ గానీ, ఏదన్నా గానీ మనకి కాకుండా పిల్లలకెప్పుడన్నా ఫీవర్ కానీ ఏదన్నా వచ్చిందనుకోండి, ఆహ్, ఇఫ్ ఇమ్మీడియేట్‌గా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళము. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న పారాసెటమాల్ ఏస్తాము. తర్వాత కాఫొస్తే కాఫ్ సిరప్ ఏస్తాము. ఒక 2, 3 డేస్ తర్వాత కూడా తగ్గకపోతే మనం వెంటనే హాస్పిటల్‌కెళ్తాము. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాతకి ఆహ్, డాక్టర్ చూసి మీకు అదే పారాసెటమాల్, అదే కాఫ్ సిరప్ అవే ఇచ్చినా గాని అవే ఇచ్చారనుకోండి, మీకు వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే మీ మైండ్‌లో ఒకటి నాటుకుపోతది. ఓకే. డాక్టర్ చూసాడు. మన బాబుని డాక్టర్ చూసాడు. సో, ఏం కాదు. ఏం పర్వాలేదు. వెంటనే తగ్గిపోతుంది. మన యొక్క ఆలోచన అది ఇంకెక్కువ తొందరగా ఫాస్ట్‌గా తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది మాస్టర్స్. సో, అంతే మనం 1 సెకండ్. ఓకే. దట్స్ ఫైన్ దెన్. సో, మన యొక్క ఆలోచనే మనకి తొందరగా తగ్గడానికి అది హెల్ప్ అవుతుంది. అంటే పెద్దవాళ్ళ దగ్గర కూడా ఇది చూస్తూ ఉంటాము. అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మనం ఇచ్చిన మెడిసిన్ ఇచ్చిందనుకోండి, లేదు లేదు నేను డాక్టర్ దగ్గర పోతేనే తగ్గుతదంటారు. లేకపోతే నేను ఒక స్పెసిఫిక్ డాక్టర్ దగ్గర పోతేనే తగ్గుతదంటారు. మా రిలేటివ్ ఒకతను ఉంటారు. ఆయన పెద్దాయన, కొంచెం ఏజ్డే. ఆయనకొక పిచ్చి. డాక్టర్ అంటే పిచ్చి. ఆయనకేంటిదంటే జస్ట్ కొంచెం దగ్గొస్తే నా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిందంటాడు. ఎళ్లి లంగ్ టెస్ట్ చేయించుకుంటాడు. ఆయనకి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయనకొక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ చూసి ఆయన ఏం గాదు అంటే ఓకే. ఆయన సాటిస్ఫై అయితాడన్నమాట. అండ్ సో, ఆ డాక్టర్ గూడా చెప్పిండు నీకేం లేదు. నువ్వంతా బానే ఉన్నావు అన్నా గాని కొంచెం ఆయాసం వస్తే హార్ట్ అదేదో చేయించుకుంటాడు. సో, ఆయన ఎంత బలంగా అనుకున్నాడంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక ల్యాబ్ పెట్టిండనమాట. సో, ఆయన దూరం గూడా ట్రావెల్ చేయకుండా ఆయనకు దగ్గరలోనే అన్ని టెస్ట్‌లు జరగడానికి వీలుగా ఒక ల్యాబ్ కూడా వచ్చింది. అంటే ఆయన సబ్‌కాన్షియస్ మైండ్ ఆయనకు అట్లా వర్క్ అయిందనమాట. అంటే నేనంత ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ వే. ఎందుకంటే కొంతమంది అసలు లాస్ట్ వరకి హెల్త్ లాస్ట్ వరకి కూడా టేక్ కేర్ జెయ్యరు. కానీ ఆయన చాలా కేరింగ్ ఉంటాడు. మంచి హెల్తీ ఫుడ్డే తింటాడు. బ్యాడ్ హ్యాబిట్స్ 80, 70 ఇయర్స్‌లో బ్యాడ్ హ్యాబిట్స్ ఏముంటాయి గానీ, సో, ఆయన అంతా ఉంటాడు. హెల్తీగా ఉంటాడు. బట్ ఆయన వరకే ఆయన హెల్త్‌ని చాలా టేక్ కేర్ చేసుకున్నారు. బట్ అంత గూడా అవసరం లేదు. బట్ వాళ్ళు కొంచెము టెస్ట్‌లు ఏవైనా గానీ ఆయనకి అంత ఫ్రీడమ్ ఉంది. చేసుకోవడము. ఆయనకి సాటిస్ఫాక్షన్ అన్నమాట. డాక్టర్ చూసిండు అంటే హమ్మయ్య! నాకేం కాదు. అలా. ఓకే. దాన్నే నెక్స్ట్ కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ టర్మ్ డిఫరెన్షియేటెడ్. సో, దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్స్ వాట్ ఈస్ ఇంప్రెస్డ్ అపాన్ ఇట్ ఆర్ వాట్ కాన్షియస్‌లీ బిలీవ్. It does not reason things out like your conscious mind and does not argue with you controversially. Yeah.
సో వాటెవర్ మనకి ఇంతసేపు ఏది చెప్పారో అదే చెప్తున్నారు ఆథర్. యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్స్ వాట్ ఈస్ ఇంప్రెస్డ్ అపాన్. సో మీరు ఏదైతే దాని మీద ఏదైతే ఇంప్రెషన్స్ ఏసారో అది అది అలాగనే వర్క్ చేస్తుంది. యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఈస్ లైక్ ద సాయిల్ విచ్ యాక్సెప్ట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ సీడ్ గుడ్ ఆర్ బ్యాడ్. అది ఒక భూమి. మీరు మంచి విత్తనం ఏసినా, చెడు విత్తనం ఏసినా, ఏది వేసినా అది అలాగనే పనిచేస్తుంది. యువర్ థాట్స్ ఆర్ యాక్టివ్ అండ్ మైట్ బి లైకెన్డ్ ఇంటూ సీడ్స్. Negative, destructive thoughts continue to work negatively in your subconscious mind, and in due time will come forth into your outer experience, which corresponds with them. సో మీరైతే నెగెటివ్ థాట్స్ ఏవైతే పెడతారో అదే మీకు రియాలిటీలోకొస్తుంది. అదే మీకు జరుగుతుంది. సో అండ్ ఇన్ డ్యూ టైమ్ కమ్ ఫోర్త్ ఇంటూ యువర్ ఔటర్ ఎక్స్‌పీరియన్స్. అదే మీకు జరుగుతుంది. ఓకే. నేను ధ్యానంలోకి రాకముందు నా యొక్క ఆలోచన విధానం ఎలాగా ఉండేదంటే, అది జరుగుతుందో లేదో తెలీదు. అది ఫ్యూచర్‌లో ఉంటుందో లేదో కూడా తెలీదు. కానీ నేను నా మైండ్‌లోనే ఊహించుకునేదాన్ని. ఆ ప్రాసెస్ అంతా ఊహించుకునేదాన్ని. ఓకే. వాళ్ళు ఇలా అంటారేమో, నేను ఇట్లా రెస్పాండ్ అవుతాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితదో కూడా తెలీదు. కానీ థాంక్ గాడ్ ఈ ధ్యానం అనేది నా లైఫ్‌లోకొచ్చి నన్ను చాలా 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 మార్చింది. ఐయామ్ ష్యూర్ మెనీ ఆఫ్ అస్ మన దాంట్లో చాలా మంది దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. ఏదైతే ఫ్యూచర్‌లో జరగబోయేది ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచించే అలవాటు అంతగా లేదు ముందు. సో ఈ ధ్యానం వల్ల చాలా మార్చుకున్నాను. ఆహ్, ఫ్యూచర్‌లో జరగంది అసలు ఎప్పటిదెప్పటిదో అసలు అవుతదో అవ్వదో కూడా తెలియని వాటిని కూడా బ్రెయిన్‌లోనే వాటికి రెస్పాన్సులు కూడా ఫార్మ్ చేసుకొని అదే రియల్‌గా ఔటర్‌గా జరుగుతూ ఉండేది. అప్పుడనిపిచ్చేది సరే నేనేదైతే అనుకున్నానో అదే జరుగుతుంది అనుకునేదాన్ని. ఈ బుక్ నేనప్పుడు కూడా చదివాను. 2024లో నేను ఈ బుక్ కొన్నాను యాక్చువల్లీ. యాహ్! 2024లో ఈ బుక్ నేను చదివాను కానీ దాన్ని నేను ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. అప్పటికి ధ్యానం నా జీవితంలో లేదు. ఎప్పుడైతే ధ్యానం అలవాటైపోయి, ఎప్పుడైతే కర్మ సిద్ధాంతం అలవాటైపోయి, సజ్జన సాంగత్యం అలవాటైపోయిందో, అప్పుడు నాకు తెలిసి నాకు చాలా చాలా చేంజ్ కనిపిస్తుంది. సో, ఇది మనమందరం ఓవర్‌కమ్ జేసుకోవడానికి ట్రై చేద్దాం మాస్టర్స్. అట్లనే నెక్స్ట్ పాయింట్‌కెళ్దాం. ఎక్స్‌పెరిమెంట్స్ బై సైకాలజిస్ట్స్. Innumerable experiments by psychologists and others on the persons in the hypnotic states have shown that the subconscious mind is incapable of making selections or comparisons. ఓకే. మీరు సబ్‌కాన్షియస్ మైండ్ ఏమని చెప్తుందంటే, మీరు ఏవైతే ఆహ్, వ వ వ వాళ్ళేం చేశారంటే, ఒక పర్సన్‌ని హిప్నాటిక్ స్టేట్‌లోకి వాళ్ళని హిప్నటైజ్ చేసి వాళ్ళని ఆ స్టేట్‌లోకి తీసుకెళ్ళి, మీరు ఏవైతే ఆహ్, వాళ్ళు అక్కడికెళ్ళి వాళ్ళని టెస్ట్ చేశారనమాట. చేసినప్పుడు వాళ్ళకొచ్చిన ఐడెంటిఫికేషన్ ఏంటిదంటే, సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడైనా డెసిషన్స్ తీసుకోలేదు. సో, ఈ కంపారిజన్ చేయలేదు. ఈ లాజికల్ థింకింగ్ అంతా కాన్షియస్ మైండే చేస్తుంది. ఓకే. A skilled hypnotist may suggest to one of his students in the hypnotic state that his back itches, to another his nose bleeding, to another it is a marble statue, to another it is he's freezing and the temperature is below 0. మనకి హిప్నాటిస్ట్‌లో ఎంత వరకి హిప్నటైజ్ చేయగలరంటే అక్కడ లేని దాన్ని మన మైండ్‌లో సృష్టించగలరు. సో, ఇక్కడ మనకి ఆథర్ అదే చెప్తున్నారు. ఒక స్కిల్డ్ హిప్నాటిస్ట్ ఏం చేసినాడంటే, కొంతమంది వాళ్ళని హిప్నటైజ్ స్టేజ్‌లోకి తీసుకెళ్ళి, వాళ్ళకి చెప్పాడంట, నీ బ్యాక్ దురద పెడుతుంది చూసుకో" అని. అంటే మనం కంటిన్యూయస్‌గా ఒకటి మనం ఒక మైండ్‌కి చెప్పుకుంటే అది అలాగే జరుగుతుంది. ఓకే. నిజంగానే నాకు దురదొస్తుందేమో. ఒకరికేమో నోస్ బ్లీడ్ చేసింది. నోస్‌లోంచి బ్లడొచ్చింది. సో, ఇలాగా అంత హిప్నటైజ్ చేసి ఒక టెంపరేచర్ 0 వాళ్ళ బాడీ టెంపరేచర్ అంత కిందకి వరకి కూడా వెళ్ళింది. అంత హిప్నటైజ్ చేశారు. అండ్ సో కొన్ని దాంట్లో ఏంటిదంటే ఒక ఆబ్జెక్ట్‌ని ఇక్కడి నుంచి ఇటుకు మూవ్ చేసే టెక్నిక్స్ కూడా ఉంటాయి. బట్ దట్ ఈస్ లైక్ దే వర్ డూయింగ్ వెరీ ప్రొఫెషనల్. బట్ ఎవ్రీథింగ్ లైక్ మన మైండ్ వర్క్ చేస్తూ ఉంటది. ఈచ్ వన్ విల్ ఫాలో దట్ ద లైన్ ఆఫ్ ద పర్టిక్యులర్ సజెషన్స్ టోటల్లీ ఆబ్లివియస్ టు హిస్ సరౌండింగ్స్ విచ్ డు నాట్ పర్టైన్ టు హిస్ ఐడియా. సో యాహ్! సో మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం పూర్తి అంటే వాళ్ళు చాలా స్కిల్డ్ హిప్నోటైజర్ కదా! మన కాన్షియస్ మైండ్‌కి ఎంత ఎంత బలంగా
ఒక ఒక అభిప్రాయం ఇవ్వగలరో, అది అంత సబ్‌కాన్షియస్ మైండ్ అంత బలంగా బిలీవ్ చేస్తుంది. దానికి ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతుంది. ఓకే. నీ బాడీ టెంపరేచర్ 0 అయితే నువ్వు ఏం చేయాలి? సో, అదన్నీ ఇమ్మీడియేట్‌గా క్విక్‌గా రెస్పాండ్ అవుతుందనమాట. సో, అలా కూడా వాళ్ళు చేయగలరు. ఓకే. ద సబ్‌కాన్షియస్ కెనాట్ రీజన్ లైక్ యువర్ కాన్షియస్ మైండ్. సో, మనము దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? సో, మనకి ఇప్పుడు మనం ఒకరి మీద కొంత అభిప్రాయాలు ఏర్పరచుకున్నాం. లేకపోతే మనకి చిన్నప్పటి నుంచి కొన్ని ఫియర్స్ ఉన్నాయి. కొన్ని యాంగ్జైటీస్ ఉన్నాయి. సో, దీన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? If you have conveyed erroneous concept to your subconscious mind, the sure method of overcoming them is by repetition of constructive and harmonious thoughts frequently repeated, which your subconscious mind accepts, thus forming a new and healthy habits of the thoughts of your life. Okay, and that will form as a habit. సో, ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే, ఓకే. మీకిన్ని ఇన్ని ఇన్ని కాన్సెప్ట్స్ మీ బ్రెయిన్‌లో ఆల్రెడీ ఫీడ్ అయిపోయున్నాయి. దీని నుంచి మీరు ఓవర్‌కమ్ చేయాలనుకుంటున్నారు. సో, దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయొచ్చు అంటే, రిపిటేటివ్ థాట్స్, రిపిటేటివ్‌గా మనం చెప్పుకోవడం వల్ల, నేను చాలా హెల్తీ ఫుడ్డే తింటాను. నా బాడీ చాలా హెల్తీగా పనిచేస్తుంది. నేను భయం లేకుండా మాట్లాడగలను. చెప్పండి, మన దాంట్లోనే ఎంతమంది ముందు భయపడిన వాళ్ళు, ఇప్పుడు భయం లేకుండా క్లాసెస్ చెప్పగలుగుతున్నాం. మనమందరం అంతే కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఆన్ జేసుకోవడానికి కూడా ఫస్ట్ కొంచెము ఫియర్‌ఫుల్‌గా ఉన్నాము. కానీ ఇప్పుడేం చేస్తున్నాం, మనం క్లాసులు చెప్పగలుగుతున్నాం, నేర్చుకుంటున్నాం. అట్‌లీస్ట్ మనము మన యొక్క ఐడియాని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాము. సో, ఇలా ఫ్రీక్వెంట్‌లీ రిపీటెడ్ థాట్స్ లేకపోతే దాని వల్ల కూడా మనం దీన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. అలాగనే ద ట్రెమెండస్ పవర్ ఆఫ్ సజెషన్. ఓకే. సజెషన్ అనేది మనకి మనం ఇచ్చుకోవచ్చు. వేరే వాళ్ళు కూడా మనకి చెప్పొచ్చు. ఇప్పుడు ఎంతోమంది మనము చెప్పలేము క్లాసెస్, అమ్మో! నేను మాట్లాడలేను, నేను చెప్పలేను అని కొంచెం భయపడుతున్నప్పుడు మనకి మనము సజెషన్స్ ఇస్తాం కదా! లేదు, ఒక్కసారి చెప్పండి, చెప్తారు, దీంట్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనము పాజిటివ్‌గా చెప్పినప్పుడు వాళ్ళకి ఒక బూస్టప్ లాగా పనిచేస్తదనమాట. సో, అట్లని చెప్పి మన యొక్క సజెషన్ అనేది వాళ్ళలో ఒక కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి. వాళ్ళని పెంచే విధంగా ఉండాలి. అట్‌లీస్ట్ ఈ ధ్యానంలోకొచ్చి మనం సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు ఆహ్, వాళ్ళలో ఉన్న నెగెటివ్స్ ఆఫ్‌కోర్స్ చెప్పాలి. మనం చెప్పేదేంటంటే కన్‌స్ట్రక్టివ్‌గా చెప్పాలి. అది వాళ్ళకి ఆహ్, హెల్ప్ అయ్యే విధంగా మన సజెషన్ ఉండే విధంగా చూసుకోవాలి. అట్‌లీస్ట్ మనకి అవేర్‌నెస్ ఉంది కాబట్టి. ఓకే. అట్లానే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు. 'ద ట్రెమెండస్ పవర్ ఆఫ్ సజెషన్‌లో' యూ మస్ట్ రియలైజ్ బై నౌ యువర్ కాన్షియస్ మైండ్ ఈస్ ఎ వాచ్‌మెన్ ఆఫ్ యువర్ గేట్. ఇప్పటికి మనకు అర్థమైపోయింది. మన కాన్షియస్ మైండ్, మన లాజికల్ మైండ్ విచ్ ఈస్ వాచ్‌మెన్ ఎట్ ద గేట్. ఒక వాచ్‌మెన్ లాగా పనిచేస్తుంది. నువ్వు ఏదైతే లోపలికి పోనిస్తావో అదే నీ సబ్‌కాన్షియస్ మైండ్ రియాక్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ చీఫ్ ఫంక్షన్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఫ్రమ్ ద ఫాల్స్ ఇంప్రెషన్స్. సో, దాని యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి? దాని యొక్క మేజర్ జాబ్ ఏంటి? మేజర్ పనేంటి? సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క ఫాల్స్ ఇంప్రెషన్ నెగెటివ్‌గా పనిచేయకుండా దాన్ని కాపాడడమే దీని యొక్క పని. You are now aware of one of the basic laws of the mind. Your subconscious mind is amenable to suggestions. Okay. The following is a classic examples of the tremendous power of suggestion. Suppose you approach a timid looking passenger on the board ship. ఓకే. దీంట్లో మనకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆథర్. ఏంటిదంటే ఆహ్, ఒకతను మొదటిసారి పెద్ద పడవెక్కాడు. ఓకే. అది మధ్యలోకెళ్ళింది. మా సముద్రం మధ్యలోకెళ్ళింది. జనరల్లీ మనము బీచ్‌కెళ్ళినప్పుడు మనకి సీ సిక్‌నెస్ అన్నది తెలీదు కానీ, మనం ఎప్పుడైతే సముద్రం మిడ్ ఆఫ్ సముద్రంలోకెళ్ళినప్పుడు కొంతమందికి సీ సిక్‌నెస్ అవుతదనమాట. సీ సిక్‌నెస్‌లో లాగానే మౌంటైన్ సిక్‌నెస్ కూడా ఉంటది. సో, సీ సిక్‌నెస్ అంటే ఏంటిదంటే, మనకి వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తది. నేనైతే అదెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నేనెప్పుడు సీ మధ్యలోకి అట్లా వెళ్ళలేదు. కాకపోతే ఇది జనరల్‌గా ఎక్కువగా అప్పుడప్పుడు ప్రయాణించే వాళ్ళకి ఇది జరుగుతుంది అని నేను కూడా విన్నాను. సో, ఆల్రెడీ భయపడుతున్న ఆయన దగ్గరికెళ్ళి, "నువ్వు చాలా చూడ్డానికి పేల్‌గా ఉన్నావు, భయపడుతున్నావు. నీకు ఐ థింక్ నీ నీ కళ్ళన్నీ ఇలా అయిపోయాయి. నీకు సీ సిక్‌నెస్ వచ్చినట్టుంది. వామిటింగ్స్ వస్తున్నట్టున్నాయి. బెటర్ నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో." ఆయనొచ్చిందే
సముద్రంలో ఎంజాయ్ జేయడానికి ఆయన దగ్గరికెళ్ళి ఇలా చెప్పి ఒకతనెళ్ళి ఇలాంటి సజెషన్ ఇస్తున్నప్పుడు ఆయన ఇంకా డీలా పడిపోతాడు గదా! సో, అవును నిజంగానే నాకు నిజంగానే ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ ఒస్తుంది. ఇలానే అంటే అలా కాకుండా ఇది కామనే కాసేపట్లో సర్దుకుంటుంది. అలా చెప్పడం ఈస్ డిఫరెంట్. బట్ ఆయన దగ్గరికెళ్ళి ఓకే. ఇదే సజెషన్ అలా చెప్పినప్పుడు ఆయన ఇంకా డౌన్ అయిపోతాడు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సజెషన్స్‌కెళ్ళి ఒక సెయిలర్‌కి చెప్పాడనుకోండి. అంటే సెయిలర్ అంటే ఎవరు? షిప్‌లో ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేసేవాళ్ళు. వాళ్ళకి వీటన్నిటి మీద ఐడియా ఉంటది. సో, ఆయన దగ్గరికెళ్ళి నువ్వు చాలా భయంగా నువ్వు పేల్‌గా కనిపిస్తున్నావు. నీ కళ్ళన్నీ ఇలా అయినాయి. నువ్వెళ్లి ఫస్ట్ రెస్ట్ తీసుకో అని ఆయన చెప్పాడనుకోండి. ఆయన తీసుకుంటాడా సెయిలర్? ఆయన ఎదురుగా చూసి నవ్వుతాడు. నీ పని నువ్వు చూసుకో అన్నట్టు చూస్తాడు. సో, సేమ్ సజెషన్ ఇద్దరు వ్యక్తులకి డిఫరెంట్‌గా పనిచేసింది. సో, అలా. సో, మనమేంటి he had convinced himself of his immunity. The negative suggestion had absolutely no power to evoke fear. సో, ఆ సెయిలర్ ఏం చేశాడు, ఆయనకాయన కన్విన్స్ చేసుకున్నాడు. నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకిది అలవాటే. నేను ఈ సజెషన్ హాస్ అబ్సల్యూట్‌లీ నో పవర్. ఇదివ్వడం వల్ల ఆయనసలు తీసుకోలేదు. ఆయన 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 కాన్షియస్ మైండ్ గేట్ లాగా పనిచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిటర్న్ చేసేసింది. సో అలా, అలా మనం ఏదైతే తీసుకోవాలో ద సజెషన్ ఆఫ్ సీ సిక్‌నెస్ టు ద అదర్ పాసెంజర్స్ కాల్డ్ ఫోర్త్ హిస్ ఇన్వెల్లింగ్ ఫియర్ ఆఫ్ సీ సిక్‌నెస్. అదే ఇంకొక ప్యాసింజర్‌కి ఏంటిది, అది ఇంకా కొంచెం ఎక్కువ అయ్యేలాగా క్రియేట్ చేసింది. హౌ హి లాస్ట్ సో, ఎప్పుడైనా గాని మన సజెషన్స్ వేరే వాళ్ళకి యాజ్ ఐ టోల్డ్ ముందు చెప్పినట్టుగానే ఎవరికైతే అవి మంచిగా యూజ్ అయ్యేలాగా ఉండాలి. హ్మ్. సో, ఇట్లాంటి దాంట్లో వచ్చినప్పుడు జనరల్‌గా కూడా మనకి ఈ మౌంటైన్ సిక్‌నెస్ కూడా ఉంటది. మనం ఎప్పుడన్నా హైయర్ ఆల్టిట్యూడ్‌లోకెళ్ళినప్పుడు మౌంటైన్ సిక్‌నెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మానస సరోవరం ఇలాంటి యాత్రలకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఒకటేసారి హైయర్ ఆల్టిట్యూడ్‌కి తీసుకెళ్లరనమాట. సో, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఇంకా కొంచెం హైయర్ ప్లేస్‌కి. అక్కడ వాళ్ళ వెదర్ కండిషన్స్‌కి అలవాటు పడేలాగా చేస్తారు. వాళ్ళు కూడా చాలా బాగా గైడ్ చేస్తారు. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటారు. ఆ కోచెస్ అయినా, ఎవరైనా తీసుకెళ్ళే వాళ్ళు. దాన్ని అక్లమటైజేషన్ ఆఫ్ వెదర్ అంటారనమాట. ఇలాగనే మనకి ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు కదా! మౌంటైనియర్స్. వీళ్ళకి కూడా ఎలా ఉంటదంటే దేవర్ లైక్ 4 క్యాంప్స్ ఉంటాయి. బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్ట్ పైనకెళ్ళే వరకి మధ్యలో 4 క్యాంప్స్ ఉంటాయంట. క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3, క్యాంప్ 4. వీళ్ళేం జేస్తారంటే డైరెక్ట్‌గా ఒకటేసారి స్టార్ట్ అయ్యి పై వరకి ఎక్కరు. ఆహ్, క్యాంప్ 1కెళ్ళి 2 రోజులుండి ఎందుకంటే అది బేస్ క్యాంప్ మీద కొంచెం హైయర్ ప్లేస్. అక్కడికెళ్ళి అక్కడ 2 రోజులుండి, ఆ వెదర్‌కి వాళ్ళు తట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాకొచ్చేస్తారు. మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఎవరెస్ట్ అనేది నాట్ ఎన్ ఈజీ బికాజ్ ఒక డాక్యుమెంటరీ చూసాను దీనికి సంబంధించి. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్. అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పే లేదు కదా! సో, అందుకనే నేను షేర్ చేస్తున్నాను. సో, వాళ్ళెట్లా అంటే క్యాంప్ 2కెళ్తారనుకోండి. మళ్ళీ క్యాంప్ 1 నుంచి 2 డేస్ ఉండి మళ్ళీ బ్యాకొస్తారు కదా! నెక్స్ట్ క్యాంప్ 2కెళ్తారు. ఎళ్లి అక్కడో 2 డేస్ ఉండి మళ్ళీ బ్యాకొచ్చేస్తారు. నెక్స్ట్ క్యాంప్ 3కెళ్తారు. ఎళ్లి అక్కడొక రోజుండి బ్యాకొచ్చేది. అంటే వాళ్ళు ఫిజికల్‌గా, మెంటల్‌గా నేను దీన్ని దాటి ఇంతకన్నా ఎక్కువ చలిని నేను తట్టుకోగలనా అని వాళ్ళు ప్రిపేర్ అయ్యి అవుతారు అనుకున్న వాళ్ళే నెక్స్ట్‌కెళ్తారు. క్యాంప్ 4కెళ్ళి ఎవరెస్ట్ చూస్తుంటే కనిపిస్తదంట. అంటే దాని పీక్ పాయింట్ కనిపిస్తదంట. బట్ అయినా వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారంట. బికాజ్ దోస్ క్యాంప్ 4 టు ఎవరెస్ట్ పీక్ పాయింట్ అనేది చాలా హ్యూజ్ ఐ మీన్ లైక్ అది ఆహ్, చాలా క్రిటికల్‌గా ఉంటది. సో, క్యాంప్ 4 మనకి చూస్తుంటే చాలా దూరం. ఇక్కడి నుంచి ఇంత దూరమే కదా అనిపిస్తదంట. కానీ అక్కడికి కూడా వెళ్ళలేని వాళ్ళు బ్యాకొచ్చేసేవాళ్ళు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ఆహ్, హౌ యువర్ బాడీ రెస్పాన్స్. సో, అక్కడ కూడా కొంతమంది వాళ్ళ బాడీ సపోర్ట్ చేయకపోయినా ముందుకెళ్ళి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో, అట్లాంటి టైంలో మనము సార్ చెప్తారు గదా! సార్ ఈరోజే ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. మీకు జీవితం గొప్పదా? గోల్ గొప్పదా? అంటే జీవితమే గొప్పది అనుకోవాలి. సో, ఇక్కడ మన విఘ్నత పనిజేయాలి. సో, నీ హెల్త్ అఫ్‌కోర్స్ నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంది. బట్ ఇట్ ఈస్ రిస్కింగ్ యువర్ ఓన్ లైఫ్ అన్నప్పుడు మీరు దాని నుంచి ఆ గోల్ కన్నా ముందు మన జీవితం ఇంపార్టెంట్ కదా! అలాంటి టైంలో మనము అలా ఫాలో అవ్వాలి.
సో యాహ్! నాకు ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది అట్లనే. హౌ హి లాస్ట్ హిస్ ఆర్మ్. ఆయన ఒక చేతిని ఎలా కోల్పోయాడు. సో, దీంట్లో ఏంటంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక పర్సన్ వాళ్ళ కూతురికి ఒక ఇన్‌క్యూరబుల్ స్కిన్ డిసీజ్. చాలా స్కిన్ డిసీజ్ ఉంది. అట్లనే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉంది. ఆమె సరిగ్గా నడవలేకపోతుంది. సో, ఆయన ఎప్పుడూ ఏమనుకునేవాడంటే కూతురు మీద ప్రేమతో నా కూతురు కనుక క్యూర్ అయితే నేను నా కుడి చేతిని ఇచ్చేస్తా. ఐ వుడ్ గివ్ మై రైట్ ఆర్మ్ టు సీ మై డాటర్ క్యూర్డ్. నా డాటర్ గనుక క్యూర్ అయిపోతే నేను నా రైట్ ఆర్మ్ ఇచ్చేస్తా. ఆల్‌వేస్ అని ఇదే మాట్లాడేవాళ్ళంట. సో, మనం జనరల్‌గా గూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్తాము. తిరుపతికెళ్ళి నాకిదైతే నేను నడుచుకుంటొస్తాను. నాకిదైతే నా జుట్టిస్తాను. ఇయన్నీ మనం మొక్కుకుంటాం గదా! సో, నాకు జస్ట్ అది గుర్తొచ్చింది. సో, ఆయనకి ఒక యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి వెళ్తున్న కార్‌కి ఒక యాక్సిడెంట్ అయ్యి ఆయన ఎగ్జాక్ట్‌గా ఆయన కుడి ఆర్మ్‌ని కోల్పోయాడు. మొత్తం ఈ చేతిని కట్ చేసేసారు ఆయనకి. వెంటనే వాళ్ళ కూతురికి అది సెట్ అయిపోయింది. రైడింగ్ విత్ ఓకే. ద ఫాదర్స్ రైట్ ఆర్మ్ వాస్ torn off at the shoulder and immediately the daughter's arthritis and the skin condition vanished. సో, ఆయన ఎంతలాగా పెట్టుకున్నాడంటే, ఇమ్మీడియేట్‌గా ఆయన ఏదైతే రిపీటెడ్‌గా చెప్తున్నాడో, ఇన్‌క్యూరబుల్ డిసీజ్ కూడా అంటే మనకి యూనివర్స్ నుంచి ఏదైతే ఇస్తామో అదే వస్తది. నాకిలా జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో, అలా జరిగింది. వెంటనే ఆమెకి అది తగ్గిపోయింది. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ద యూనివర్స్ లాస్ దట్ ఇట్ విల్ వర్క్ ఇట్ అపాన్. హౌ ఆటో సజెషన్ బానిషెస్ ఫియర్. ఓకే. మనకి 2 టైప్స్ ఆఫ్ సజెషన్స్ అన్నాం కదా! హెటెరో సజెషన్ పక్కన వాళ్ళు మనకు చెప్పేది. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గదా! ఒకతను సిక్నెస్‌తో బాధపడుతున్న సెయిలర్ దగ్గరికెళ్ళి అదే సజెషన్ చెప్పాడు. ప్యాసింజర్ దగ్గరికెళ్ళి అదే సజెషన్ చెప్పినప్పుడు ఎలా తీసుకున్నారో చూసాం కదా! అలాగనే ఆటో సజెషన్. మనకి మనం ఏం చెప్పుకోవాలి? ఆటో సజెషన్స్ మీన్స్ సజెస్టింగ్ సంథింగ్ డెఫినైట్ అండ్ స్పెసిఫిక్ టు వన్ సెల్ఫ్. ఓకే. ఒక పర్సన్ చికాగో నుంచి న్యూయార్క్‌కెళ్ళాడు. వాటి 2 టైమ్ జోన్స్ డిఫరెన్స్ ఉంటాయంట. సో, నె చికాగోలో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసినప్పుడు ఆయన వాచ్‌లో 12 అయితుంది. బట్ యాక్చువల్‌గా ఆహ్, చికా నె న్యూయార్క్ టైమ్ వరకి టైమింగ్ ప్రకారము సమ్‌వేర్ ఎన్ 9 అవుతుంది. బట్ ఆయనకి 12 అయితుంది కదా! వెంటనే ఆకలేస్తుంది. ఆటో సజెషన్ ఏం చెప్తుంది? ఓహ్! ఇట్స్ టైమ్ టు ఈట్ ఫుడ్. సో, ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఒక్కొక్కసారి మనము టైమ్ చూసి తింటాము. టైమ్ చూసి ఆకలవుతుంది అనుకుంటూ ఉంటాం. దట్స్ హౌ అవర్ బ్రెయిన్ ప్రాసెస్డ్ ఇప్పటి వరకి. ఆటో సజెషన్స్ మే బి కాస్ట్ టు బానిష్ వేరియస్ ఫియర్స్ అండ్ అదర్ నెగెటివ్ కండిషన్స్. A young singer was invited to give an audition. She had been looking forward to the interview, but on the 3 previous occasions, she had failed miserably due to the fear of failure. ఒక యంగ్ సింగర్ 3 సార్లు ఫెయిల్ అయిందంట. ఎందుకు? ఆమెకి 3 సార్లు ఆడిషన్స్ సరిగ్గా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను సరిగ్గా చేయలేనేమో. వెన్ ద టైమ్ కమ్స్ టు సింగ్ మేబీ దే వోంట్ లైక్ మీ. వాళ్ళకి నేను నచ్చను. నాకన్నా బాగా పాడేవాళ్ళు చాలా మందున్నారు. సో, ఇలా చెప్పుకొని వెన్ యాక్చువల్ టైమ్ వచ్చేసరికి ఆమె చేయలేకపోయింది. సో, ఆమె ఆటో సజెషన్ ద్వారా దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేసిందంటే, she overcame it by the following techniques. 3 times a day, she isolated herself in a room. She sat down comfortably in an armchair, relaxed her body, and closed her eyes. She stilled her mind and body as the best she could. Physical inertia favors mental passivity and renders the mind more receptive to the suggestion. సో, ఆమె ఒక దగ్గర కూర్చొని రిలాక్స్‌గా 3 టైమ్స్ ఎ డే ఐసోలేటెడ్ హెర్‌సెల్ఫ్. ఆమొక్కతే రిలాక్స్‌గా కూర్చొని తున్నప్పుడు బాడీ రిలాక్స్‌గా పెట్టి ఆమె ఏం చెప్పుకుందంటే, ఐ సింగ్ బ్యూటిఫుల్లీ. ఐయామ్ పాయిజ్డ్, బ్యాలెన్స్డ్, serene, confident and calm. She repeated this statement slowly, quietly with the feeling from 5 to 10 times at each sitting. సో, ఆమెకామె ఐ సింగ్ బ్యూటిఫుల్లీ. నేను చాలా బ్యూటిఫుల్‌గా సింగ్ చేస్తాను. నేను కాన్ఫిడెంట్, నేను కామ్ అని ఇదే సెంటెన్స్ 5-10 టైమ్స్ ఈచ్ సిట్టింగ్ 3 టైమ్స్ ఎ డే.
ప్రతిసారి ఒక 5-10 టైమ్స్ అలా చెప్పుకుంది. ఇంకోటి పడుకునే ముందు చెప్పుకుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ వీక్ షీ వాస్ కంప్లీట్‌లీ పాయిజ్డ్, అంటే బ్యాలెన్స్డ్ అండ్ కాన్ఫిడెంట్. ఆ ఒక వీక్ అయిపోయేసరికి ఆమె దాని నుంచి ఓవర్‌కమ్ చేసింది. మనకు కూడా ఆహ్, మీరు ధ్యానంలో చెప్పుకోండి. మీరు ధ్యానంలో చెప్పుకోండి. అది 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 మీరేదైతే ఓవర్‌కమ్ చేయాలనుకుంటున్నారో అది మీరు ధ్యానంలో చెప్పుకోండి అని మనకి వంశీ సార్ కూడా చెప్తూ ఉంటారు గదా! సో, దట్స్ వాట్ షీ డిడ్. అండ్ షీ ఓవర్‌కమ్ దట్ అట్లా. అట్లానే ఇంకొక ఎగ్జాంపుల్‌లో ఒకామె ఒక ఓల్డ్ ఏజ్ ఆమె అన్నీ మర్చిపోతుంది. ఆమె ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం పెట్టానన్న వస్తువులన్నీ మర్చిపోతుంది. సో, ఆమేం చేసిందంటే ఆమెకామె ఎలా చెప్పుకుందంటే, "మై మెమరీ ఫ్రమ్ టుడే ఆన్ ఈస్ ఇంప్రూవింగ్ ఇన్ ఎవ్రీ డిపార్ట్‌మెంట్. ఐ షల్ ఆల్వేస్ రిమెంబర్ వాటెవర్ ఐ నీడ్ టు నో." నాకేదైతే గుర్తుండాలో, నాకేదైతే అవసరమో అవన్నీ నేను గుర్తుపెట్టుకుంటున్నాను. ద ఇంప్రెషన్స్ రిసీవ్డ్ విల్ బి క్లియరర్ అండ్ మోర్ డెఫినెట్. నాకేవైతే అవసరమో అవన్నీ కరెక్ట్‌గా గుర్తుంటాయి అని పదే పదే చెప్పుకోవడం వల్ల ఆమె దాని నుంచి ఓవర్‌కమ్ చేసింది. అలాగనే మనకి ఆథర్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒక పర్సన్ హౌ హి హావ్ ఓవర్‌కమ్ హిస్ నాస్టీ టెంపర్. అంటే కోపము, చిరాకు, ఇరిటబిలిటీ ఉంటది గదా! కొంతమందికి ఇరిటేషన్ ఉంటది గదా! కొంతమంది మగవాళ్ళకి. సో, ఆయన ఎలా ఓవర్‌కమ్ చేశాడు. మెనీ మెన్ హూ కంప్లెయిన్డ్ ఆఫ్ ఇరిటబిలిటీ యాస్ వెల్ యాస్ బ్యాడ్ టెంపర్ ప్రూవ్డ్ టు బి వెరీ సస్పెక్టబుల్ టు ఆటో సజెషన్స్. అట్లాంటి వాళ్ళు ఆటో సజెషన్‌ని గూడా నమ్మరు. నీకు నువ్వు చెప్పుకో అంటే ఎళ్లి పని జేసుకో అని జెప్తా ఉంటారు గదా! బట్ ఆయన ఏం చేశాడు, దీన్ని నమ్మాడు. ఆథర్ చెప్పేదాన్ని నమ్మాడు. నమ్మి ఆయన అది ఫాలో అయ్యాడు. ఐ షల్ గ్రో మోర్ గుడ్ హ్యూమర్డ్, జాయ్, హ్యాపీనెస్ అండ్ చీర్‌ఫుల్‌నెస్. ఆయనకాయన ఏం చెప్పుకున్నాడంటే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరితో సంతోషంగా ఉంటున్నాను. అందరు చెప్పేది వింటున్నాను. ఆహ్, మోర్ గుడ్ హ్యూమర్డ్. చాలా ఆహ్, నవ్వుతూ, నవ్విస్తూ అందరితో ఉంటున్నాను. సో, ఇది నాకు చాలా జాయస్ మూమెంట్‌ని తీసుకొస్తుంది. హ్యాపీ మూమెంట్స్‌ని తీసుకొస్తుంది. ఇలా రోజు చెప్పుకుంటూ దాన్ని ఆయన ఓవర్‌కమ్ చేశాడు. ఓకే. సిమిలర్‌లీ సో, ఇదంతా మనం ఆటో సజెషన్స్ ద్వారా మనం ఎట్లా మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని గైడ్ చేసుకోవచ్చో ఇక్కడ మనకి ఆథర్ చెప్తున్నాడు. అలాగనే కన్‌స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ పవర్ ఆఫ్ ఎ సజెషన్. అట్లనే ఈ సజెషన్స్‌కి డిస్ట్రక్టివ్ పవర్ గూడా ఉంటుంది. అంటే ఇది నెగెటివ్‌గా కూడా మీ మీద పనిచేస్తుంది. అదెలాగనో చూద్దాం. హెటెరో సజెషన్స్ మీన్స్ సజెషన్స్ ఫ్రమ్ అనదర్ పర్సన్. పక్కన వాళ్ళిచ్చేదాన్ని హెటెరో సజెషన్స్ అంటారంట. ఓకే. సో, ది ఇదెలా చేస్తుందో చూద్దాము. ఓకే. ఓకే. ఆహ్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఎవరైనా పక్కన వాళ్ళు యూ కాంట్. యూ విల్ నెవర్ అమౌంట్ టు ఎనీథింగ్. నీకి ఇది నువ్వు కొనలేవు. యూ మస్ట్ నాట్. అంటే నువ్వు చేయలేవు. యూ విల్ ఫెయిల్. నువ్విక్కడ ఓడిపోతావు. యూ హావెంట్ గాట్ ఎ ఛాన్స్. నీకసలు ఛాన్సే రాలేదు. యూ ఆర్ రాంగ్. నువ్వు తప్పు. ఇట్స్ నో యూజ్. వాళ్ళు పని మొదలు పెట్టక ముందే ఇట్స్ నో యూజ్. దీన్ని చేయడం వల్ల లాభం లేదు. యూ ఆర్ టూ ఓల్డ్ నౌ. నువ్వు నీ ఏజ్ దాటిపోయావు. వాట్స్ ద యూజ్? నోబడీ కేర్స్. నువ్వు ఇది ఆహ్, జనరల్లీ నేనిది విన్నాను. మనం క్లాసులు చెప్పడం ఇదంతా చెప్పడం వల్ల పక్కన వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు. అంటే దానివల్ల యూజ్ ఏంటి అంటూ ఉంటారనమాట. సో, ఆహ్, దానివల్ల ఆహ్, అవసరం ఏంటి క్లాసులు చెప్తే ఏమొస్తుంది అన్న వాళ్ళు కూడా ఉంటారు. జనరల్లీ థాంక్ గాడ్ మా ఫ్యామిలీలో అది కొంచెం సపోర్టివ్‌గా ఉంది. అట్లా క్వెషన్ చేసే వాళ్ళెవరు లేరు కానీ కొంతమంది అట్లాంటి వాటిని కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ అలాగనే మనకి ప్రీవియస్ జనరేషన్‌లో ఆహ్, ఏ మన పేరెంట్స్ ఏవైతే ఇంప్రెషన్స్ వాళ్ళకి ఎలా అయితే పెరిగారో, వాళ్ళు అదే ఇంప్రెషన్స్ కిడ్స్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే అది ఆహ్, ట్రై అంటే వాళ్ళు కావాలని కాదు. వాళ్ళకి వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళు ఇంప్రెస్ చేయడా ఎ ఎ ఇంప్లిమెంట్ చేయడానికి పిల్లల లైఫ్‌లో ట్రై చేస్తూ ఉంటారు. సో, దాన్ని మనము అంటే ఆహ్, ఆహ్, వాళ్ళని ఇప్పుడు జనరేషన్‌లో అయితే వాళ్ళని వాళ్ళలాగా ఉండనిస్తేనే బెటర్ ఏమో పిల్లల్ని. జనరల్‌గా మనకి ఉంటది. ఎక్కువగా మాట్లాడొద్దు. మనము ఆహ్, ఆహ్,
ఆడపిల్లలకి ఇంకెక్కువగా ఉంటది. పద్ధతిగా కూర్చోవాలి, గబగబా నడవగూడదు. సో, ఇట్లాంటివన్నీ చెప్పి పెంచుతారు కదా! సో, ఇట్లాంటివి అంటే ఇది తప్పు కాదు. కానీ ఒకటేంటంటే ఆహ్, ఆగిపోతారు. కొంతమంది పిల్లలు మాట్లాడలేక ఆగిపోతా ఉంటారనమాట. సో, అట్లాంటి ఎవరన్నా మీ చుట్టుపక్కల గాని ఏదన్నా మీరు అబ్జర్వ్ చేసినప్పుడుంటే మీరు ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. అది ఏంటంటే అదొక బ్లాక్ క్రియేట్ చేస్తది వాళ్ళ బ్రెయిన్‌లో. ఓకే. ఓకే. మేబీ గట్టిగా మాట్లాడితే తప్పేమో! ఇది ఇప్పుడు తెలీదు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఉద్యోగమొచ్చి వాళ్ళు చదువుకునేటప్పుడు అంత తెలియకపోతుండొచ్చు. కానీ ఎప్పుడైతే ఉద్యోగంకొచ్చి ఒక లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని గూడా బయటకు చెప్పలేరనమాట పిల్లలు. ఎందుకంటే ఇంత ఆహ్, క్లోజ్డ్ సర్కమ్‌స్టాన్సెస్‌లో పెరిగినప్పుడు మేబీ గట్టిగా మాట్లాడితే తప్పేమో! మనం మన యొక్క వ్యూస్ చెప్పడం కూడా తప్పేమో! అలా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో, అలా మీ చుట్టుపక్కల ఏదన్నా జరుగుతున్నా, లేకపోతే తెలియక దాంట్లో ఎవరికైనా ఉన్నా గాని, అది ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేద్దాం. పిల్లలు అలా బాధపడుతున్నా గాని, వాళ్ళకి గైడ్ చేయడానికి ట్రై చేద్దాము. జనరల్‌గా ఇది నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ ఐటీ కంపెనీస్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. నార్త్ ఇండియన్స్ వాళ్ళకి వర్క్ విషయంలో మేబీ ఈక్వల్ ఉండొచ్చు. మేబీ తక్కువుండొచ్చు. కానీ వాళ్ళు కొంచెం సుపీరియర్‌గా బాసిజం చేస్తా ఉంటారు. ఎందుకంటే దిస్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఐ అబ్జర్వ్డ్. అంటే నేను ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ అబ్జర్వ్ చేశాను. మన వాళ్ళు బాగా పని చేస్తారు. కానీ మాట్లాడలేక ఆగిపోతారు. ఈ మాట్లాడలేక ఆగిపోయే ఒక సిట్యుయేషన్ మనం చిన్నప్పటి నుంచి అంటే అలా ఆహ్, మాట్లాడడానికి పిల్లలకి బాగా ఎంకరేజ్ చేయాలి. తప్పైనా కావచ్చు. బట్ యాహ్! అది మాత్రం నేను చాలా చాలా అబ్జర్వ్ చేశాను ఐటీ కంపెనీలో. ఆహ్, ఆహ్, మనకి అంటే అందరూ ఇలా ఉన్నారని చెప్పను. నార్త్ ఇండియన్స్ అందరూ అలా ఉన్నారని చెప్పను. బట్ మనం దీంట్లో ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఈస్ అబౌట్ ద టాకింగ్ ఓన్లీ. మనం ఎంత మాట్లాడి, ఎంత మన వ్యూస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతామో అప్పుడే మనకి సర్వైవల్ ఉంటుంది. సో, దానికి మనం మన వంతుగా మన సైడ్ నుంచి ఎలాంటి ఎవరికీ అడ్డు పెట్టకుండా ఉండేలాగా చూసుకుందాము. ఆహ్, యూ కెన్ కౌంటర్ రియాక్ట్ నెగెటివ్ సజెషన్స్. ఓకే. దీనికి ఇప్పుడు ఒకరు నెగెటివ్ సజెషన్స్ ఇచ్చారు. ఓకే. మీకు మీకు ఏదైనా అనిపిచ్చింది. సో, దీన్ని మీరు కౌంటర్ రియాక్ట్ దీనికి అపోజిట్‌గా ఎట్లా చేయాలి? Pick up the paper any day and you can read the dozens of items that could sow the seeds of fear, worry, anxiety and ఇంపెడింగ్ డూమ్. సో, ఆహ్, మీకేవైతే ఆలోచనలొస్తున్నాయో మీ మీ ఇన్‌సైడ్ వాటన్నిటిని ఒకసారి ఒక పేపర్ మీద రాసుకోండి. ఆహ్, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి నాకు వీళ్ళు ఇలా చెప్పారు. సో, ఓహ్, అదేమన్నా యూజ్‌ఫుల్ అనిపిస్తే దానికి రైట్ కొట్టుకోండి. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. అది యూజ్‌ఫుల్ కాదు. దానివల్ల మీరింకా డౌన్ అవుతున్నారు అని మీకనిపించిందనుకోండి, మీరు దాన్ని ఇగ్నోర్ జేయొచ్చు ఆ సజెషన్‌ని. సో, అదే మీరు అలా చెప్తున్నారు. కౌంటర్ రియాక్ట్ నెగెటివ్ సజెషన్స్. The hetero suggestions process goes on every home. ఆఫీస్, ఫ్యాక్టరీ ఆర్ ఎ క్లబ్. హెటెరో సజెషన్స్ అంటే పక్కన వాళ్ళు ఇచ్చే నెగెటివ్ సజెషన్స్ అనేవి ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఆఫీస్‌లో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క క్లబ్‌లో జరుగుతున్నాయి. యూ విల్ ఫైండ్ దట్ మెనీ ఆఫ్ దీస్ సజెషన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ యూ థింక్, ఫీల్ యాస్ వెల్ యాస్ యాక్ట్ ఆన్ ద అదర్స్. సో, వాళ్ళ మైండ్‌లో ఏదైతే ఉందో అది మీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారా? లేకపోతే అది నిజంగా నా యొక్క మంచి కోరి చెప్తున్నారా? అనే యొక్క అవేర్‌నెస్ మనతో పాటు ఉండాలి. సో, ఆఫ్‌కోర్స్ కొన్నిసార్లు మన పెద్దవాళ్ళు మనకి మంచి కోరే చెప్తా ఉంటారు. దాన్ని వేరీ చేసుకొని ఏదైతే ఫాలో అవ్వాలో ఆ ఎరుక అనేది మనకుండాలి. అట్లా అని చెప్పి ఎవరు చెప్పిన సజెషన్స్‌ని గాని ఫాలో అవ్వద్దు. నన్నేదో కిందకి దించడానికి చెప్తున్నారో అలా కాదు. ఓకే. అండ్ అలాగనే the suggestions of others in themselves have absolutely no power, whatever you accept the power that you give them through your thoughts. ఓకే. హ్మ్. ఓకే. వాళ్ళేదన్నా చెప్పారు. నీ థాట్ పవర్ పెట్టంది అది పని చెయ్యదు అని చెప్తున్నాడిక్కడ రచయిత. మీ థాట్ పవర్ కనక వాళ్ళిచ్చిన దానికి పెడితేనే అలా అవుతుంది. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు ఎవరో ఒకరు. సో, మనమేం చెప్తాము, ఓకే. యాహ్! వెరీ గుడ్. ఓకే. ఇదా? వెరీ గుడ్.
కానీ అంతే కాకుండా సక్సెస్ అవ్వదేమో! అంటే మ చేసేవాళ్ళేంటిది, ఓకే. నేను చెప్తాను సక్సెస్ అవ్వదేమో ఆలోచించుకో ఒక్కసారి అని చెప్తాను. కానీ అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు తీసుకుంటే తప్ప అది పని చేయదు వాళ్ళకి. వాళ్ళు మేబీ పని చేయదేమో, మేబీ చాలా కాంపిటీషన్ ఉంది పక్కన. సో, అట్లా అనుకుంటేనే అంటే అంతే కదా! మనం మనం దేనికి అడ్డు పెట్టుకోకూడదు. సుకన్య మేడం ఆల్వేస్ చెప్తూ ఉంటారు. దేనికి మీరు అడ్డు పెట్టుకోకండి. యూ హావ్ టు గివ్ యువర్ మెంటల్ కన్సెంట్. ఆ! అది జరగాలంటే మీ యొక్క అనుమతి కావాలి. మీ మైండ్ అనుమతి కావాలి. వాళ్ళు చెప్పినంత మాత్రాన మీ థాట్ దాని సైడ్ ఎళ్తేనే మీకది అవుతుందా? కాదా? అది మీకు పాజిటివ్‌గా అవుతుందా? నెగెటివ్‌గా అవుతుందా? అంతా తెలుస్తుంది. మీ మెంటల్ కన్సెంట్ కావాలి. వాళ్ళు సజెషన్ ఇచ్చినంత మాత్రాన మీకు మీ మెంటల్ కన్సెంట్ లేనిదే అదేం చేయలేదు. యూ హావ్ నో ఎంటర్‌టైన్ ద థాట్. యూ హావ్ టు ఎంటర్‌టైన్ ద థాట్. అంటే మీరు దాని గురించి కాసేపు ఆలోచించి అది అవుతుందేమో, కాదేమో అలా గాకుండా లేదు అవుతుంది. నేను గట్టిగా ప్రయత్నిస్తాను. మీరు మీకు మీకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఆహ్, ఓకే. ఇఫ్ యూ సే దేర్ ఈస్ నో వే ఔట్, ఐయామ్ లాస్ట్, దేర్ ఈస్ నో వే ఔట్ టు ద డైలమా, ఐయామ్ యూ ఐయామ్ బ్లాక్డ్, యూ విల్ గెట్ నో ఆన్సర్ ఆర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. ఎప్పుడైనా మనం ఇలాంటి మాటలు చెప్పుకుంటున్నప్పుడు ఐయామ్ లాస్ట్, నేను బ్లాక్ అయిపోయాను, నేను అదైపోయాను, ఇదైపోయాను అని చెప్తున్నప్పుడు మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇఫ్ యూ వాంట్ ద సబ్‌కాన్షియస్ మైండ్ టు వర్క్ ఫర్ యూ, గివ్ ఇట్ ద రైట్ రిక్వెస్ట్ అండ్ అటైన్ ఇట్స్ కోఆపరేషన్. ఇట్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ యూ. ఓకే. మీకొక రైట్ కావాలి అనుకుంటే మీరు రైట్ రిక్వెస్ట్ దాని యొక్క కోఆపరేషన్ మీరు వాంట్ సబ్‌కాన్షియస్ మైండ్ వర్క్ ఫర్ యూ. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు మీకు పని చేయాలి అనుకుంటే అదే అడుగుతా. వంశీ సార్ చెప్తుంటారు కదా! సిమిలర్‌లీ అదే చెప్పారు. ఇట్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ యూ. ఇట్ ఈస్ కంట్రోలింగ్ యువర్ హార్ట్ బీట్ దిస్ మినిట్ అండ్ ఆల్సో యువర్ బ్రీతింగ్. ఇట్ హీల్స్ ఎ కట్ ఆన్ యువర్ ఫింగర్ అండ్ ద టెండెన్సీ టు ద లైఫ్‌వర్డ్. మీ అంతరంగంలోకి మీరు చూసుకోండి. మీ అంతరంగంలోకి మీకు మీరు క్వెషన్ ఏసుకోండి. అదే మీకు ఆన్సర్ ఒస్తుంది. సో, అదే చెప్తున్నారు ఇక్కడ రచయిత. సో, ఆహ్, మ మనము ఏదైనా ఒక డైలమాలో గనక ఉన్నప్పుడు నేను డైలమాలో ఉన్నా, నేను బ్లాక్ అయిపోయాను. అలా కాకుండా మీకు మీరు క్వెషన్ ఏసుకోండి. నేను కరెక్ట్‌గా ఉన్నానా? దీంట్లో ఎలా ఉంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ డెఫినిట్‌గా మీకు ఆన్సర్ ఇస్తుంది. సో, మనకి ధ్యానంలో అలా కూర్చోండి. మిమ్మల్ని మీరు క్వెషన్స్ ఏసుకోండి అని చెప్తా ఉంటారు గదా! సో, ఈ సెకండ్ చాప్టర్ యొక్క హైలైట్స్ చూసుకుందాం మాస్టర్. థింక్ గుడ్ అండ్ గుడ్ విల్ ఫాలోస్. థింక్ ఈవిల్, ఈవిల్ విల్ ఫాలోస్. మీరు మంచి ఆలోచిస్తే మంచి అవుతుంది. చెడు ఆలోచిస్తే చెడు అవుతుంది. యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ డస్ నాట్ ఆర్గ్యూ విత్ యూ. ఇట్ యాక్సెప్ట్స్ వాట్ యువర్ కాన్షియస్ మైండ్ డిక్రీస్. If you say I can't afford it, it may be true, but do not say it. Select a better thought. I'll buy it, accept in my mind. ఓకే. మీరొక దాన్ని కొనలేకపోతున్నారు. అది నిజమే కావచ్చు. అది అది ఎక్కువ కాకపోతే అలా చెప్పుకోకుండా ఐ విల్ బై ఇట్. నేను ఎప్పుడో ఒకప్పుడు దాన్ని కొంటాను, కొనగలను అలా అనుకోండి. సో, మీ సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తది. ఎప్పుడు నేనది కొనలేను, నేనది చేరుకోలేను అలా కాకుండా నేను దానికి కష్టపడతాను. నేను ఆ పొజిషన్‌కెళ్ళగలుగుతాను. సో, అలా పాజిటివ్‌గా అనుకోండి. యూ హావ్ ద పవర్ టు చూస్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. You can choose to be friendly, you can choose to be unfriendly, choose to be cooperative, joyous, friendly, lovable, and the whole world will respond. This is the best way to develop the wonderful personality. సో, మీరు హెల్త్‌ని కోరుకోండి, హ్యాపీనెస్‌ని కోరుకోండి. అంతేగాని నాకు ఇది తింటే ఇదవుతుంది, అది తింటే అదవుతుంది. ఆహ్, నీ నాకు నేను మార్చుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాను. నేనెప్పుడు ఏదైనా కొంచెం తినగానే మనం దాన్ని ఓహ్! ఇది తిన్నానా? ఖతం అయిపోయింది. నా డైట్ అయిపోయింది. నాదంతా అయిపోయింది. అని మనం ఏదైతే దీన్ని నాకు నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో, అదే చెప్తున్నాను. సో, యూ హావ్ ది పవర్ టు చూస్ ఎ హెల్త్. ఒక్కరోజు తిన్నంత మాత్రాన ఏమి కాదు. ఒక్కరోజు ఎక్సర్‌సైజ్ చేసినంత మాత్రాన కూడా ఏమి కాదు. సో, ఇట్స్ ఎ కన్సిస్టెన్సీ ప్రాసెస్. సో, ఆహ్, మనము మనము దానికి తగ్గట్టుగా ఆహ్,
అంటే ఇది తిన్నందుకు ఇది నెగెటివ్‌గా ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్న వెంటనే అది చేస్తుంది. మనం ఎక్కువగా ఇది షుగర్ పేషెంట్స్‌లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక మామిడి పండు తింటారు. అయ్యా! ఇవాళ మామిడి పండు తిన్నాను షుగర్ ఎక్కువైపోయి ఉంటుంది. వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళు ఆ రోజు షుగర్ టెస్ట్ చేసుకుంటే ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళే చాలా మందున్నారు. యాహ్! వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది డయాబెటిక్ ఉన్నా కొంచెం తిన్నా కానీ వాళ్ళకి పర్వాలేదు నాకు షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది అనుకున్న వాళ్ళు ఆహ్, వాళ్ళ ఇమ్యూనిటీ అయినా, వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ అయినా అట్లనే ఉంటాయన్నమాట. సో, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్. అట్లని జెప్పి ఇష్టమొచ్చినట్టుగా తినమని గాదు. బట్ ద థింగ్ ఈజ్ ఆహ్, ఇట్ విల్ యాక్సెప్ట్స్ వాటెవర్ యువర్ కాన్షియస్ మైండ్ సేస్. మీరు పాజిటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గా అయితుంది. Your conscious mind is a watchman at the gate. Its chief function is to protect your subconscious mind from the false impressions. మనం ఇంతసేపు చెప్పుకుందే ఏదైతే అది వాచ్‌మెన్ లాగా పనిచేస్తుంది. మన కి ఏదైతే ఇస్తుందో ఫాల్స్ ఇంప్రెషన్స్ ఈ సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క ఫాల్స్ ఇంప్రెషన్స్ ఒక నెగెటివ్ థాట్స్, నెగెటివ్ బిలీఫ్, నెగెటివ్‌గా అనుకున్నదాన్ని ఓవర్‌కమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. The suggestions and the statements of others have no power to hurt you. The only power is to మూమెంట్ ఆఫ్ యువర్ ఓన్ థాట్. వేరే వాళ్ళ సజెషన్స్ కానీ, వాళ్ళ యొక్క మాటలు కానీ మిమ్మల్ని బాధ పెట్టలేవు. అన్‌లెస్ అండ్ అంటిల్ మీరు అనుకోకపోతే. మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే బుద్ధ స్టోరీ చెప్తారు. బుద్ధాని ఒకరు చాలా బాగా తిడతారనమాట ఒక విషయంలో. సో, ఆయనేంటిది ఆహ్, కామ్‌గా ఎళ్ళిపోతాడు. ఆయన శిష్యులొచ్చి అడుగుతారు, "ఎందుకు మీరేం మాట్లాడలేదు? ఆయన అంత అగౌరవంగా మాట్లాడుతున్నప్పుడు" అంటే, "నేనవన్నీ తీసుకోలేదు కదా! అవన్నీ ఆయనకే ఎళ్ళిపోతాయి. నేనవన్నీ తీసుకుంటేనే అవి నాకొస్తాయి. నా వరకు వస్తాయి. నేను వాటన్నిటిని తీసుకోలేదు. సో, సిమిలర్‌లీ ద ఓన్లీ పవర్ ఇస్ ద మూవ్‌మెంట్ ఆఫ్ యువర్ ఓన్ థాట్. మీ యొక్క థాట్స్ మీరది యాక్సెప్ట్ చేస్తేనే మీ దగ్గరకొస్తుంది. వాళ్ళన్నంత మాత్రాన మీకేమీ జరగదు. ఎవరేం చెప్పినా కానీ. యువర్ మైండ్ ఈస్ నాట్ ఈవిల్. నో ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈస్ ఈవిల్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ద పవర్ ఆఫ్ నేచర్. Use your mind to bless, heal, inspire all people everywhere. సో, మీ మైండ్ నెగెటివ్ కాదు, ఈవిల్ కాదు. అంటే అది మీకు నెగెటివ్‌గా పనిచేయదు. నో ఫోర్స్ ఆఫ్ ద నేచర్ ఈజ్ ఈవిల్. మనకి ప్రకృతిలో ఉన్న ఏ శక్తి కూడా చెడుగా పనిచేయదు. ఆహ్, సో, మీరెట్లా ఆ పవర్స్‌ని యూజ్ చేస్తారో అదే. మీ మీ యొక్క పవర్స్‌ని బ్లెస్ చేయడానికి యూజ్ చేయండి. మీ యొక్క పవర్స్‌ని హీల్ చేయడానికి యూజ్ చేయండి. సో, ఇన్‌స్పైర్ చేయడానికి యూజ్ చేయండి. పాజిటివ్‌ని స్ప్రెడ్ చేయడానికి యూజ్ చేయండి. అదే మీకు బ్యాకొస్తుంది. నెవర్ సే ఐ కాంట్. ఓవర్‌కమ్ థట్ ఫియర్ బై సబ్‌స్టిట్యూటింగ్ ద ఫాలోయింగ్. ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ ద పవర్ ఆఫ్ యువర్ ఓన్ సబ్‌కాన్షియస్ మైండ్. నేను చేయలేను అనకుండా నేనది చేయడానికి ప్రయత్నిస్తాను అనుకుంటూ చేద్దాము. You are the captain of your soul, okay, and the master of your fate. Remember, you have the captain capacity to choose. Choose life, choose love, choose health, choose happiness. ఓకే. ఎప్పుడైనా యూ ఆర్ ద కెప్టెన్ ఆఫ్ యువర్ సోల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఉన్నప్పుడు లైఫ్‌ని చూజ్ చేసుకోండి, లవ్‌ని చూజ్ చేసుకోండి, హెల్త్‌ని చూజ్ చేసుకోండి, హ్యాపీనెస్‌ని చూజ్ చేసుకోండి. అంతా మీకనుకున్నట్టుగా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈరోజు నాకు ఇంకొకటి చెప్పాలంటే, ఈరోజే మనకొక రిలీజ్ అయింది వీడియో వంశీ సార్‌ది. 2 నక్కల కథ చెప్పినారు సార్. దాంట్లో ఒకటి ఏ నక్క, బి నక్క. ఏ నక్క ఈజ్ లైక్ ఏదైనా సాధిస్తాను అనుకుంటుంది. బి నక్క ఏంటిది జీవితం గొప్పదా, గోల్ గొప్పదా అనుకుంటే జీవితమే గొప్పది అని సార్ చూజ్ చేసుకోమన్నారు. సిమిలర్‌లీ మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా పెద్ద ఆలోచనలుండొచ్చు. అది సాధించాలని ఉండొచ్చు. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఇఫ్ దట్ గోల్ ఈజ్ ఆహ్, మీ మీ యొక్క జీవితానికి అడ్డుగా ఉంది. మీ యొక్క ఫ్యామిలీ లైఫ్‌కి అడ్డుగా ఉంది. మీరది సాధించే క్రమంలో దీన్ని కోల్పోతారు అనుకున్నప్పుడు మాత్రం, మీ యొక్క మీ బుద్ధి పనిచేయాలి. మీరు జెన్యూన్‌గా కష్టపడండి. 100% ఎఫర్ట్ పెట్టండి. అది సాధించడానికైనా, దేనికైనా. మీరు ఏది ఏది చేసుకున్నా గాని పాజిటివ్ ఇప్పుడు మనం చేసుకునే రెగ్యులర్ లైఫ్‌లో పాజిటివ్‌గా ఉండడంలో దీంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ కొంతమంది నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరెస్ట్ ఎక్కాలి అట్లాంటి పెద్ద డ్రీమ్స్ పెట్టుకుంటారు. రీసెంట్‌గా నేను న్యూస్ చదివాను. ఒక హైదరాబాద్ పర్సన్ 50 ఇయర్స్ పర్సన్ 3 టైమ్స్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయి ఫోర్త్ టైమ్ అటెంప్ట్ చేసినాడు. ఎవరెస్ట్ ఎక్కడానికి కోసము. ఇప్పుడు ఆయన అక్కడ చనిపోయాడన్నమాట. ఎవరెస్ట్ ఎక్కే క్రమంలో. నేను చెప్పిన ఫోర్త్ బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్ట్ ఎక్కే క్రమంలో ఆయన చనిపోయినాడు. సో, వాళ్ళ
అక్కడి నుంచి బాడీని రికవర్ చేయడం గూడా చాలా కష్టము. సో, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారంటే లెట్ హిమ్ బి హ్యాపీ. లెట్ హిస్ సోల్ బి హ్యాపీ ఇన్ హిస్ ఫేవరెట్ ప్లేస్ అని ఆయన జీవితం అంతా దాని కోసమే కష్టపడ్డాడు. కానీ లాస్ట్‌కి అది అచీవ్ చేసాడు. ఎక్కినట్టున్నాడు. ఐయామ్ షూర్ ఆయన ఎక్కి రిటర్న్ వచ్చే క్రమంలో ఆయన చనిపోయినాడు. సో, ఆయన అక్కడి నుంచి రికవర్ చేయడం గూడా చాలా కష్టం బాడీని. అక్కడ కొన్ని లాక్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. లాక్స్ కాదు, థౌసండ్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయంట. ఎవరెస్ట్ ఎక్కే క్రమంలో. మీ జీవితాన్ని కోల్పోయేంత పెద్ద గోల్ ఉన్నప్పుడు మీ జీవితం గొప్పదా? గోల్ గొప్పదా? అనుకుంటే డెఫినిట్‌గా మీరు జీవితానికి ఓటేసుకొని దీన్ని ఒక పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అలాగనే లాస్ట్ క్లాస్ చెప్పినప్పుడు నాకొక సజెషన్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద క్లాస్ నెక్స్ట్ మనము ఏం చేయాలి అని ఒక చిన్న నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే క్లాస్ అయ్యేంత వరకి ఒక చిన్న ఏమంటారు పజిల్ కాదు, ఇన్‌స్ట్రక్షన్ ఆర్ ద అసైన్‌మెంట్. అసైన్‌మెంట్ లాగా చెప్పండి అని చెప్పారు. సో, నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే మన యొక్క ఆహ్, ఆలోచన సరిగ్గా లేనప్పుడు మన ధ్యానంలో ఎవ్రీడే చెప్పుకుందాము అవాంతరం ప్రకటించమని మాస్టర్స్‌కి. సో, ఎందుకంటే మన బ్రెయిన్ ఈస్ మిక్స్డ్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ థాట్స్. మనకి వందల, వేల థాట్స్ ఒక్క నిమిషంలో వచ్చేస్తాయి. మనకి యక్ష ప్రశ్నల్లో అడుగుతాడనమాట ధర్మరాజుని యక్షుడు అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేదేది అని. సో, మనస్సు. మనస్సులో అసలు ఇక్కడి నుంచి చంద్రమండలంకెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మార్స్‌కెళ్ళిపోతుంది. ఎక్కడికంటే అక్కడికి నిమిషంలో ఎళ్ళిపోతుంది. నిమిషంలో కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎళ్ళిపోతుంది. సో, మన థాట్స్ కూడా అంతే. సో, మనం నెక్స్ట్ క్లాస్ అయ్యేంత వరకి ఈ యొక్క అసైన్‌మెంట్‌ని అందరము చేయడానికి ట్రై చేద్దాము. మన ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు అవాంతరం ప్రకటించమని కోరుకుందాము. దీన్ని నేను ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేశాను. లాస్ట్ మన క్లాస్ నాకెవరైతే సజెషన్ ఇచ్చారో అప్పటినుంచి ఆహ్, చేయడం స్టార్ట్ చేశాను. సడెన్‌గా ఫోన్ అయినా రావటం, లేకపోతే సడెన్‌గా టీవీ ఆన్ అయిపోవడం, చేతిలో ఉన్నవి ఒలికిపోవడం, ఆహ్, అట్లాంటివన్నీ జరుగుతుంది. సో, మనం పాజిటివ్‌గా అనుకున్నప్పుడు డెఫినిట్‌గా మనకి మాస్టర్స్ హెల్ప్ చేస్తారు. ఇలా ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. నాకీ అవకాశం ఇచ్చిన హైమ మేడంకి, రాధిక మేడంకి మరొకసారి థాంక్ యూ. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.